మేము ఫస్ట్‌లీ వైజాగ్ ఎళ్లి, మళ్ళీ కశ్మీర్ వచ్చి, సెకండ్‌లీ వెళ్ళడానికి 8 మంత్స్ టైం పట్టిందనమాట. 8 నెలల తర్వాత లీవ్‌కెళ్తున్నాము అని చెప్పేసి అంత ఎక్సైట్‌మెంట్ ఏం లేదు. నార్మల్‌గానే ఉంది. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు కదా! వాళ్ళతో కలిసి ఇంటి దగ్గర నుంచి ఎక్కడికో ట్రిప్‌కెళ్ళినట్టు అనిపిస్తుంది అంతే. లీవ్‌కి వెళ్తున్నాము అని చెప్పి ఆ ఫీలే లేదు. మోక్ష 1 ఇయర్ బేబీ ఉండేటప్పుడే మేము కశ్మీర్‌కొచ్చేసాము. అప్పటి బట్టలు ఉన్నాయి కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అవి దీనికి పొట్టయిపోతాయి. సో, అక్కడ వేసుకోవడానికి నేను ఇక్కడే కొన్నాను కొన్ని డ్రెసెస్. అవన్నీ పట్టుకెళ్తున్నాననమాట. ఇలాంటి బట్టలు మళ్ళీ మేము రిటర్న్ కశ్మీర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏసుకోవడానికి పనికిరావు. ఎందుకంటే అప్పటికే వింటర్ స్టార్ట్ అయిపోద్ది కదా! కశ్మీర్‌లో వింటర్ సీజన్ అంటే మామూలుగా ఉండదు. అదొక భయంకరమైన సీజన్ అనమాట నాకు. బ్యాగ్ సర్దుతుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాం కదా! మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మేమే వస్తాం. మా అమ్మ వాళ్ళు మరి రారు కదా! అది తలుచుకుంటే కొంచెం బాధగానే ఉంది. ఇన్ని రోజులు ఈ ఇంట్లో కలిసుండి మళ్ళీ వాళ్ళని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్లోకొచ్చి ఈ ఇల్లంతా చూస్తే వాళ్ళే గుర్తొస్తారు. కిచెన్‌లోకి వెళ్తే మా అమ్మ గుర్తొస్తది. హాల్‌లో ఉంటే మా చెల్లి గుర్తొస్తది. ఆ బెడ్‌రూమ్‌లోకి వెళ్తే మా డాడీ గుర్తొస్తారు. ఈ ఇంట్లో వాళ్ళతో గడిపిన క్షణాలన్నీ నాకు గుర్తొస్తాయి. అలా గుర్తు చేసుకొని నేను బాధపడుతుంటే మా హస్బెండ్ అంటున్నారు, "అప్పటి గురించి నువ్వు ఇప్పుడే బాధపడిపోతున్నావా బ్యాగ్ సర్దుకొని" అంటున్నారు.